ప్రాణానికి మించి ఏముండదు. ఆ ప్రాణం విడిచి తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి వారి కుటుంబాలకు దక్కాల్సినటువంటి గౌరవం అని చెప్పి నేను భావిస్తూ మరి వారి కోసం పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ ఒక్కసారి మీరు ఇక్కడికి రండమ్మా, ఒక్కసారి సన్మానం చేయడానికి ఒక షాల్వా ఇవ్వండి. అక్కకు మాట్లాడుతావమ్మా? షాల్వా ఏదైనా ఉందన్న? నాకు ఇద్దరు చిన్న పిల్లలు, నేను కూలి నాలి చేసుకుంటూ నా పిల్లల్ని చదువుకుంటున్నాను. నేను ఢిల్లీ దాకా కూడా పోయి పట్యాల కోట్ల సోనియా గాంధీ మీద కేసు వేయడం జరిగింది. మాకు ఇంకెంతమంది ఉసురు పోసుకుంటామమ్మా, ఇంకెంతమంది చనిపోతే నువ్వు తెలంగాణ ఇస్తావని మేము ఉద్యమం చేసినాం, పోరాటం చేసినాం. మా భర్త తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినప్పటికీ నేను కూడా తన ఆశయం నెరవేరాలని నేను పోను మీటింగ్ అంటూ లేదు, నేను మాట్లాడిన ప్రెస్ మీటింగ్ అంటూ లేదు. నేను హైదరాబాద్ అంతా నేను ఎక్కడ మీటింగ్ జరిగినా తెలంగాణ వచ్చేంత వరకు నేను అటెండ్ కాని మీటింగ్ అంటూ లేదు. నేను ఢిల్లీ దాకా వెళ్ళి పట్యాల కోట్లకు సోనియా గాంధీ మీద కేసు వేయడం ఫస్ట్ సంతకం నాదే ఉంటుంది. జిరాక్స్ కూడా ఇందులో ఉంది, ఆ ఫైల్ జిరాక్స్ కూడా ఇందులో ఉంది, పేపర్ కటింగ్స్. నా భర్త ఎఫ్ఆర్ఐ అయింది, అన్ని సర్టిఫికెట్లు కరెక్ట్గానే ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్కి పోయేసరికి ఆ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించింది, కానీ కొంతమందికి ఇచ్చిండి అయిపోయింది. మాది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయేసరికి ఆ జీవో తీసేసిండ్రు. నాకు ఎటువంటి సహాయం కూడా ఈ రోజు వరకు అందలేదు. నేను తిరిగని ప్రెస్ మీటింగ్ అంటూ లేదు, నేను తిరిగని మీటింగ్ అంటూ లేదు, అసలు నేను చేయని ధర్నా అంటూ లేదు. నేను ఢిల్లీ దాకా కూడా వెళ్ళినాను. నేను అసలు నా ప్రయాసం చెప్పుకోలేదు. కూలి చేసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటూ నేను ఎంతో పోరాటం చేసిన నా భర్త ఆశయం నెరవేర్చిన పిల్లలకు ఏదైనా నా పిల్లలకు జాబ్ వస్తుందేమో, నా కుటుంబం ఆధీనమవుతుందేమో అని నేను చాలా దిక్కులా నేను ఎన్నో ఆఫీసులు తిరిగిన, నేను ఎన్నో మీటింగ్లలో అటెండ్ అయినా, కానీ నాకు ఎటువంటి సహాయం అందలేదు ఇంతవరకు కూడా. నేను కూలి చేసుకుంటూ నా పిల్లలు ఇప్పుడు ఇంటర్ వరకు నేను చదివించుకున్నాను. ఇప్పుడు 16 ఏళ్ళ నుండి డిసెంబర్ 2009 నా భర్త చనిపోయిండు. ఇప్పటి వరకు కూడా నాకు ప్రభుత్వం నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇంకా మమ్మల్ని గుర్తించలేదు. మమ్మల్ని గుర్తించి మరి మేడం గారు కూడా మమ్మల్ని సహకరించి మరి మా కుటుంబాలకు రాని వల్ల కూడా మరి సహాయం అందాలని నేను మేడం గారిని కోరుకుంటున్నాను. తెలంగాణ వచ్చినాక కూడా నాకు మా కుటుంబాలను ఇంకా గుర్తించలేదు, ఏంటి మాకు ఇంటికి ఎటువంటి సహాయం అందలేదు అని ఒక బాధ బాగుంది నాకు. సారీ రా, సారీ అమ్మ, కూర్చో. ఏడవకు, చేద్దాం ఖచ్చితంగా చేద్దాం. ఏడవకురా ప్లీజ్ రా, సారీ. అన్నీ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ అన్నీ ఉన్నాయి. నేను ఢిల్లీకి వెళ్ళింది కూడా, నాకు ఢిల్లీకి వెళ్ళిన పేపర్ కటింగ్ కూడా ఇందులో ఉంది. అన్నీ ఉన్నాయి మేడం, అసలు ఏది కూడా తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. తప్పకుండా మాట్లాడతారా? చేద్దాం. పిల్లలు ఏది ఉన్నారు ఇప్పుడు? ఇంటర్మీడియట్. అన్న, ప్రభుత్వాలు గుర్తించే వరకు ఆ పిల్లల చదువు బాధ్యత జాగృతి తీసుకుంటుందని చెప్పండి అన్న. నేను చూసుకుంటాను కదా వాళ్ళ చదువు, నువ్వు టెన్షన్ పెట్టుకోకు. వాళ్ళు చదువుని మంచిగా ఎంతవరకు చదువుతారు అంతవరకు. దాని తర్వాత వాళ్ళు గుర్తించేటట్టు చూద్దాము. అట్లా ఇంకా 800 కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ ఒక పూలమ్మ తెచ్చి మనందరి ముందు ఆ బాధ చెప్పుకోగలిగితే కళాకారులుగా ఇది సెపరేట్ గా పెట్టుకో, అమరవీరుల కుటుంబానికి న్యాయం కలిగేంత వరకు పోరాటం చేస్తూ
ఇందాకనే మన జాగృతి అధ్యక్షురాలు మన ప్రియమైన నాయకురాలు కవితమ్మ గారు ప్రభుత్వ సహాయం అందేంత వరకు పూలమ్మ గారి కుటుంబానికి వాళ్ళ పిల్లలకి చదువుకున్నటువంటి వెసులుబాటు అవకాశము సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. గట్టిగా మన చెప్పటతోటి భగవంతుడు కవితమ్మ గారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, రానున్న కాలంలో ఈ పరిస్థితులను మార్పు చేసడానికి రాజ్యాధికార దిశగా ప్రయాణం చేసేందుకు కావలసిన శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ పూలమ్మ గారి లాంటి పేద నిరుపేద అమరవీరుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకునేంత వరకు మన పోరాటం కూడా, కళాకారుల పోరాటం కూడా ఎట్లా చేస్తున్నాము, కళాకారులు అందరం కూడా అమరవీరుల కుటుంబాల కోసం చేద్దాం. అమరవీరుల కుటుంబాల యొక్క భావజాలాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ భావజాలాన్ని ఊరూరికి తీసుకుపోయిన కళాకారులు ఏ విధంగా అయితే తెలంగాణ సాధించడానికి ఉపయోగపడ్డారో, మన తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాల యొక్క సహాయం కోసం మనం నిర్విరామంగా కృషి చేస్తూ కవితమ్మ గారి నాయకత్వాన వారికి న్యాయం అందించే వరకు వారు సాయంగా ఉందాం. ఇంకా గ్రామాలలో అనేక రకాలైనటువంటి బాధితులు ఉన్నారు, వాళ్ళందరినీ ఏకం చేద్దాం. కవితమ్మ గారి నాయకత్వాన్ని మనం ఫలితాలు సాధించుకుందాం. అమ్మగారు కూడా పూలమ్మ గారికి వాళ్ళ కుటుంబానికి చదివేటటువంటి వసతులు ఏవైతే ఉందో ఆర్థిక సహాయం చేస్తామన్నారో మనం గట్టిగా ఒకసారి చప్పటితో ఆమోదం చేస్తూ కవితమ్మ గారి యొక్క ఉదార స్వభావానికి, దాతృత్వానికి మనం ఒకసారి జై తెలంగాణ, కవితమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మనం ముందుకు పోవడం. వాళ్ళని సర్టిఫికెట్లు ఇస్తారా? ఇస్తాము. కూర్చో. ఇప్పుడు మనం గ్రామాల నుంచి వచ్చినటువంటి టీంలకి అక్క వాళ్ళ నంబర్ తీసుకుంటే పిల్లల డీటెయిల్స్ పత్రాలు కూడా స్వీకరిస్తాం. ఇప్పుడు అన్నగారు సర్పంచ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నారు. శివపార్వతుల వేషాలకు వచ్చినటువంటి వీరికి గోపలపల్లి గ్రామం చెందిన శ్రీ అధ్యక్ష వారికి మిగతా టీం వారికి మీరు ఒక ఫోటో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారక్క. అవును మనోడు ఎంతకి వెళ్ళాడు కదా, మరి లైట్ చాలు నాకు తేలదా వెహికల్ ఎక్కడో ఆపేస్తాను. అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అయిపోయింది ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇది లైవ్ ఇవ్వాలని చెప్పాలి. వెహికల్ ఎక్కడో 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది.